వైసీపీ అయితే మాది ఖాకీ, ఎక్కువ చేస్తే కాల్చి పారేస్తాం. ఇది ఒక డిఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ వైసీపీ కార్యకర్తలకి. ఇది ఒక మీకు సింగం లాంటి సినిమాల్లో సూర్య హీరోగా ఉన్నప్పుడు ఇలాంటి డైలాగులు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ డైలాగ్ ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పట్లాగే పోలీసులపై దౌర్జన్యాలు దాడులు చేసే ప్రయత్నం తాగేసిన మందు మత్తులో వైసీపీ కార్యకర్తలు చేశారు నిన్న పులివెందుల్లో. సరే, ఆ మత్తు లేకపోయినా కూడా అంతకుముందు ప్రయత్నాలు చేశారనుకోండి, కానీ అందరు పోలీసులు ఒకలా ఉండరు అనడానికి నిన్న డిఎస్పీ మురళి అనుకుంటా బహుశా ఆయన పేరు, ఆయన వార్నింగ్ గట్టిగానే ఇచ్చారు. అయితే ఇంకో సందర్భం, అవినాష్ రెడ్డిని 1 గంటన్నర పాటు నానా యాగి తర్వాత కారులో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఓన్లీ డిఎస్పీ సిఐ మాత్రమే తప్ప మిగతా పోలీసులంతా సహాయ నిరాకరణ చేశారట. మరి ఎందుకని అంత ఎంపీ విషయంలో పోలీసులు భయపడ్డారా, లేకపోతే విధేయంగా ఉన్నారా? అది కొంత ఆశ్చర్యకరమైన అంశమే. జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పులివెందుల, ఒంటిమిట్ట నిన్న జరిగిన రాద్ధాంతం చూసాం. అదే సందర్భంలో ఇంకోటి చెప్పుకోవాలి, దాదాపు 3-4 దశాబ్దాల తరువాత ఓటర్లందరూ అమ్మయ్య మేము ఓటేసుకున్నాం ప్రశాంతంగా లైన్లో నుంచుని అని సంబరపడ్డారు. దానికి రిజల్ట్గానే 76.5% పులివెందుల్లోనూ, ఒంటిమిట్టలో 81.5% పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయినాటికి ఆ సమయానికి 14న రిజల్ట్ వస్తుంది అనుకోండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని కూటమి నేతలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరే, గెలుపోటములు పక్కన పెడితే పులివెందుల మా అడ్డ, అసలు ఇక్కడికి వేరేవాడు ఎలా ఎంటర్ అవుతాడు, ఇది మా కంచుకోట అని చెప్పిన వైసీపీ నాయకులకి కాస్త దిమ్మ తిరిగింది నిన్న. మామూలుగా ఏంటంటే అసలు ఎన్నిక అంటే అక్కడ ఏం పెద్ద తాత్కాలికంగా ఏదో ఏకగ్రీవంగా చేసేసుకోవడం, బెదిరింపులో లేకపోతే ఇంకోటో ప్రలోభాలో అలా జరుగుతుంది. కానీ ఎన్నిక పెట్టాలనే ఆలోచన కానీ ఎన్నిక జరిపించాలనే ఇది కానీ అంతకుముందు లేదు. సో దానికి భిన్నంగా నేను జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేశారు. దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయించాలి, లేకపోతే పోలింగ్ కేంద్రాలు ఎలా మార్పించాలి, మనకు అనుకూలంగా ఎలా చేసుకోవాలని. కానీ చాలా పటిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికని పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది ఈసీ పోలీసులు, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సో దట్ వైసీపీ కూడా సీరియస్గానే తీసుకుంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కంచుకోట ఏమైనా కూలిపోతుందేమో అని భయం వేసింది కాబట్టి ఆల్రెడీ. అసలు అక్కడ స్వచ్ఛందంగా ఎందుకు ఎన్నిక జరగకూడదు, జరిగితే ఏమవుతుంది, అసలు ఆ భయం ఎందుకు? నిన్న ప్రజాస్వామ్యం గురించి వాపోయారు జగన్మోహన్ రెడ్డి, చాలా పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేశారు, రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంగా నడిపిస్తున్నారు, ఈ ఎన్నికలు తీవ్రవాదుల మాదిరి హైజాక్ చేసేశారన్నారు. ఎవరు తీవ్రవాదులు ఇక్కడ అంటే, స్వచ్ఛంగా ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను మీరు అవమానిస్తున్నారా, లేకపోతే పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఈసీని అవమానిస్తున్నారా, వాళ్ళ బాధ్యత వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసిన పోలీసులను మీరు తీవ్రవాదులు అంటున్నారా? ఎవరినన్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు కావలసినట్టుగా జరగలేదని, రిగ్గింగ్లు జరగడానికి అవకాశం ఇవ్వలేదని ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా? ఇంకా ఆయన చాలా చాలా అన్నారనుకోండి, నేను క్లుప్తంగా చెప్పాను. అసలు ప్రజాస్వామ్యానికి వైసీపీకో జగన్మోహన్ రెడ్డికో అన్న డెఫినేషన్ ఏంటి? ఇదిగో మనం చూస్తున్న విజువల్సే డెఫినేషనా. ఎన్నిక జరుగుతుంటే లోపలికి వెళ్ళి ఆ ఈవీఎంలో బద్దలు కొట్టేయాలి, లేకపోతే ఓటర్లు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని క్యూ లైన్లోనే కొట్టేయాలి. అదిగో అదే చూస్తున్నాం విజువల్. లేకపోతే నామినేషన్కి వేయడానికి వెళ్లకుండా గొడ్డల పోట్లు వేయాలి, చించేయాలి, ఆ కాగితాలు చించేసి పడేయాలి, కార్ల అద్దాలను ధ్వంసం చేయాలి. బహుశా ఇవన్నీ జరిగితే ప్రజాస్వామ్యం పరిరక్షించబడినట్ట? ప్రజాస్వామ్యానికి అది సరైన డెఫినేషన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారా? అరే, ఒక 30-40 ఏళ్ళ తర్వాత అందరూ ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళని ఊరి చివర ఆపేసి దాడులు చేయడానికి ప్రయత్నం, అక్కడికి మళ్ళీ డిఎస్పీ స్థాయి, ఎస్సీ స్థాయి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఎస్కార్ట్గా ఉండి తీసుకురావడం. అవినాష్ రెడ్డి చేసిన చిత్రాలను చూసాం కదా నిన్న. ఆయన ముందే 4:30కే వెళ్ళారు పోలీసులు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. 1 గంటన్నర అంతా చేసి కారెక్కించారు, మళ్ళీ అక్కడికి వచ్చారు, మళ్ళీ రోడ్డు మీద ధర్నాలు, అక్కడి నుంచి మళ్ళీ పార్టీ కార్యాలయానికి పారిపోవడం, మళ్ళీ అక్కడికి పోలీసులు వెళ్ళడం. అంటే ఇదే సరిపోదు. ఒకవైపు ఎన్నిక చూసుకోవాలా, ఒకవైపు ఈ ఓవర్ యాక్షన్ డ్రామా కంట్రోల్ చేయడం చూసుకోవాలా? అంటే ఎవరి కళ్ళలోనూ ఆనందం చూడడానికి పోలీసులు సహాయ నిరాకరణ చేయడం అనేది నాకు నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. మనం ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నాం, ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా కొంతమంది అధికారులకి మరి ఆ విశ్వాసం తాలూకా ఇది మరి ఎందుకంత విధేయతో నాకు తెలియదు, కానీ ఇంకా అది కొంత ఉన్నట్టే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏంటంటే
దీని మీద ఏమి చర్యలు ఉంటాయి అవినాష్ రెడ్డి చేసిన దానికి, అలాగే పోలీసుల మీద బెదిరింపులకి, దీనికి సంబంధించినది ఒకటి. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రిని లోకేష్ పోస్ట్ పెట్టారు. వైకాపా మూర్ఖత్వానికి మాత్రం అంతులేదని మళ్ళీ తేలింది, రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడమా లేకపోతే భయపెట్టి ఆగ్రహం చేసుకోవడమా అని. అంటే మాకు తెలిసింది అది కాబట్టి మేము అదే చెప్తా ఉంటారు వైసీపీ నాయకులు. నిన్న ఇదే సమయానికి ఉదయం నేను మాట్లాడుతూ నేను అడిగా, అసలు టీడీపీ ఎమ్మెల్సీని ఎందుకు, ఆయన్ని హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లో ఉంటానంటే కూడా ఒప్పుకోలేదు, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు. సాయంత్రం 6 గంటల వరకు అదుపులోకి తీసుకున్నారు. అంటే కొంత ఉద్రిక్తత అక్కడ ఏదో ఉంది అని. అవినాష్ రెడ్డి విషయంలో ఎంపీని అలాగే చేశారు, ఎమ్మెల్సీని కూడా అలాగే చెయ్యాలని. అంటే సమన్యాయం పాటించి ఎక్కడా ఎటువంటి విమర్శలు లేకుండా చెయ్యాలి ఎన్నికన్నారు, అలాగే చేశారు. అందుకే ఆ పోలింగ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదాన్ని కూడా ఒక సక్రమమైన పద్ధతిలో పులివెందుల్లో ఎన్నికను కూడా ప్రెషర్స్గా తీసుకుని చేయడంతోనే చేతులెత్తేశారు నన్ను వైసీపీ నాయకులు. కానీ ఆ లోపలున్న ఇగో చల్లారదు కదా, మా ఇలాఖాలో మీరు ఇలా చేస్తారా అని చెప్పి. నేను అందుకే అడిగా, చేయకూడదా, స్వచ్ఛందంగా ఓటర్లు వచ్చి ఓట్లు వేయకూడదా. నిన్న చాలామంది మాట్లాడారు మనతో కూడా, మేము చాలా కాలం తర్వాత వచ్చామండి, ఓట్లు వేసుకున్నాం అని. సరే, ఇక పత్రికలో రకరకాల వార్తలు అనుకోండి, వారి పత్రికల్లో ఇక ఒకటి కాదు, అసలు ఇది బ్లాక్ డే, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, తీవ్రవాదులు అంటే ఎన్ని పదాలు వాడాలో అన్ని పదాలు వాడారు. అంటే అంతా బాగా జరిగితే కొందరికి నచ్చదు, ఏదో ఒక అరాచకం జరిగితేనే ఆనందం. మాట్లాడదాం ఈ పులివెందుల పంచాయతీ గురించి. ఇవాళ 2 కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ కూడా అవుతోంది, ఆల్రెడీ ప్రారంభమైంది. అచ్చవేల్లో ఒకటిని, ఈ కొత్తపల్లి కొంత అవకతవకలు జరిగాయని అక్కడ కంప్లైంట్లతోటి రీపోలింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే ఎక్కడ చిన్న ఆ లూప్ హోల్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ ఏదో జరిగిందనో లేకపోతే ఇక్కడ సరిగ్గా జరగలేదనో విమర్శలు రాకూడదు. అదే ఈసీ చేస్తున్న ప్రయత్నం. బాగా చేశారు నిన్న ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ. సరే, 1-2 అవకతవకలు అక్కడ ఏవో కొంత చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, మామూలు సమస్యాత్మక ప్రాంతాల్లోనే జరుగుతాయి. అలాంటిది అక్కడ పులివెందుల్లో జరగకుండా ఉంటాయా? ఆ మాత్రానికి ఒంటిమిట్లో కూడా చేశారు బాగానే, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి కొంత ఓవర్ యాక్షన్ చేశారు. బట్ స్టిల్ ఆ యంత్రాంగం చాలా పటిష్టంగా ఉండడం. ఒక పులివెందులోనే 700 మందికి పైగా పోలీసులు అక్కడ భద్రత. ప్రయత్నాలు చేసినా ఇటు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం చాలా సవ్యంగా జరిగింది, సవ్యంగా జరిపించారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఎందుకంటే ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో ఎన్నికను జరిపించాలనుకుంది కాబట్టి. ఇందాక చెప్పినట్టుగా 76.5% పులివెందుల్లోనూ, ఒంటిమిట్లో 81.5% పోలింగ్. సరే, ఇవాళ 2 చోట్ల రీపోలింగ్ జరుగుతోంది. స్టూడియోలో నాతో పాటు అప్పసాని రాజేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే లైవ్లో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పాదసారథి గారు, డోన్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం పాదసారథి గారు, రాజేష్ గారు. శ్రీనివాసరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ముందు గెలుపోటములు పక్కన పెడితే ఎన్నిక బ్రహ్మాండంగా జరిగింది. అసలు పులివెందుల మా అడ్డా, ఇక్కడ ఎన్నిక చేయడం ఏంటి మీరు, మీ ప్రభుత్వం ఉంటే మాత్రం మా అడ్డాలకు వచ్చి ఎన్నిక చేస్తారా అన్న దగ్గర నుంచి అందరికీ సరైన సమాధానం చెప్పి, పోలీసులు కూడా నిన్న కరెక్ట్గా ఆ ఖాకీ డ్రెస్ వేసుకున్న శౌర్యం చూపించి ఎన్నిక పగడ్బందీగా జరిపారు. మీ అందరూ కూడా కీలకమైన రోల్ పోషించారు. కానీ ఇదొక బ్లాక్ డే అని, ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని అసలు చాలా చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తీవ్రవాదులు అన్నారు, ఆయన ఎవరిని అన్నారు, మిమ్మల్ని అన్నారా, ఎలక్షన్ కమిషన్ అన్నారా, పోలీసులను అన్నారో, ఏం చెప్తారు? 35-40 సంవత్సరాల నుంచి ఆ జెడ్పీటీసీలో ఎన్నికే జరగలేదండి. ఎప్పుడు యునానిమస్ గా జరిగింది. పోటీ చేయలేకపోయినారు. ఒక్కసారిగా పోటీ జరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది అనే వేవ్స్ పోగానే ప్రజల్లో కూడా జనం బయటపడి మీకు ఓటేస్తామనే సిగ్నల్స్ అటువంటి వాతావరణం ఏర్పడగానే వాళ్ళలో వణుకు మొదలైంది, భయం మొదలైంది. మా కోట కదిలిపోతా ఉంది, ఇది శత్రు దుర్భేదంగా తయారు చేసిన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కొడుకు చేతికి తీసుకున్న తర్వాత ఈ కోట బద్దలైపోతా ఉందని చెప్పి వణుకు మొదలైన తర్వాత వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 11 నామినేషన్లు పడ్డాయి. గతంలో 2021-20లో ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు నామినేషన్లు ఏనిచ్చారు ఎవరినన్నా? రాష్ట్ర వ్యాప్తంగా, పులివెందులు ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు ఏనీయకుండా
అధికారులను పోలీస్ వ్యవస్థనంతా చేతిలోకి తీసుకొని 85% స్టేట్ లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీల్లో ఇనానిమస్ చేసుకున్నారు. బెదిరించి భయపడిచ్చి భయభ్రాంతులు గురి చేసి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. ఈరోజు వాళ్ళ కోటలో వాళ్ళ చేతల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే వణుకు పుడతా ఉంది. ప్రజలందరూ కూడా మాకు ఓటు హక్కు వచ్చింది, ఈసారి మేము ఓటేస్తామని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు గ్రామాల్లోకి మేము ప్రచారానికి పోయినప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే 2 సార్లు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గం అది. ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారుల సంఖ్య ఇంకా ఉంది. ఇల్లు ఒక్క వ్యక్తి 10 మంది పేర్లతో ఇల్లు శాంక్షన్లు చేయించుకొని ఒకటే ఇల్లు కట్టుకున్నాడు. అంటే 10 మంది పేర్లు పెట్టి వాళ్ళ డబ్బులని తీసుకొని, అంటే భయభ్రాంతులు గురి చేసి సంతకాలు పెట్టంటే పెడతారు. గ్రామాల్లో ఒకరిద్దరు నాయకులు ఈ విధంగా, అంటే మనం చాలా సినిమాల్లో చూసినట్టు ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఒక నాయకుడు ఉంటాడు, వాడు ఏం చెప్తే అదే, ఇంకెవరు మాట్లాడడానికి లేదు, మాట్లాడితే అంతే సంగతులు. అదే వాస్తవ పరిస్థితి. అదే జరిగింది అక్కడ. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లు శాంక్షన్ చేస్తే కూడా 60,000 70,000 డబ్బులు తీసుకున్నారు గ్రామంలోనే ఒకరిద్దరు పెద్ద మనుషులు. వాళ్ళని మాత్రమే చూసేవాళ్ళు వీళ్ళు, ఈ ఎంపీ ఎమ్మెల్యే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేరడం లేదని కొంతమంది, మా సంక్షేమ కార్యక్రమాలు మేము లబ్ధిదారులైతే లబ్ధి పొందేది ఇంకొకరని కంప్లైంట్లు, తాగునీరు రావట్లేదని చెప్పి కొన్ని గ్రామాల కంప్లైంట్లు, కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ లేదని చెప్పి కంప్లైంట్లు. ఇంకా ఎర్రబల్లి కొత్తపల్లి అనే గ్రామంలో చెరువుకు, చిన్న చెరువు అది, చెరువుకు నీళ్లు నింపమని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంటే కూడా చేయలేని పరిస్థితి. ఇటువంటి నియోజకవర్గంలో 2 సార్లు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గం మేము అన్నీ చేసేసినామని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి పాడా నిధులు అని చెప్పి కొంతమంది వ్యక్తులకే లబ్ధి చేకూర్చే విధంగా తయారైన నియోజకవర్గం అది. ఈరోజు సామాన్య ప్రజలు, పేద ప్రజలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని రిమోట్ విలేజెస్ లో ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అటువంటి నియోజకవర్గం అది. వీళ్ళు పైకి పోయి గొప్పలు చెప్తారు, మా నియోజకవర్గం పాడా నిధులతో కోట్లు ఖర్చు పెట్టాం, అంత అభివృద్ధి చెందిందని చెప్పి. వ్యవసాయ పరంగా కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 కాలంలో నీళ్లు ఇచ్చింటేనే ఈరోజు రైతులకు నీళ్లు దొరుకుతున్నాయి. వీళ్ళు బెదిరించి, భయపడించి, నామినేషన్లు చించేసి, ప్రతిపక్షాన్ని అణిచివేసి ప్రజాప్రతినిధులుగా ఇన్నేళ్లుగా చలామణి అవుతా ఉంటారు. వీళ్ళు కూడా మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రజలకు ఓట్లు వచ్చినాయి చేతికి, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. మేము మీ పార్టీకి అండగా ఉంటాం, మేము ఓటేస్తాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మాకు నీళ్లు ఇవ్వండి, మాకు రోడ్లు బాగు చేయండి, మాకు సంక్షేమ పథకాలు అందించండి అని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చి చెప్తా ఉంటే వీళ్ళకు కడుపు మండి ఏదో ఒక రకంగా ఒక ఇష్యూ చేయాలా, ఒక రాద్ధాంతం చేయాలా. ఓట్లు ఆ పక్కకు పోయినాయంటారు, ఈ పక్కకు పోయినాయంటారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేస్తే అన్ని పిటిషన్లు డిస్మిస్ అయినాయి. వీళ్ళు కూడా మాట్లాడతారు. ఏది ఏమైనా రేపు కౌంటింగ్ జరుగుతుంది. 100% తెలుగుదేశం పార్టీ 2 బూతుల్లో రీపోలింగ్ ఉంది, ఆ విషయం కూడా మాకు తెలుసు. అక్కడ ఏదో చిన్న అధికారుల తప్పిదారుల వల్ల, ఏదో టెక్నికల్ ఎర్రర్స్ వల్ల 2 బూతుల్లో రీపోలింగ్ వచ్చినాయి. ఈ రోజు పూర్తయితాయి. రేపు తెలుగుదేశం పార్టీ 100% పులివెందులు గెలవబోతా ఉంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో పట్టు సాధించడం ఖాయం, దాంట్లో అనుమానమే లేదు. సో రాజేష్ గారు, ఇప్పుడు వారు చక్కగా చెప్పారు అంటే గతంలో ఏం జరిగిందని. ఇప్పుడు నిన్న నాకు లోకేష్ గారు ట్వీట్ చూసాక ఏమనిపించింది అంటే, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించాలి, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని. అంటే ఒకవేళ అనుకుని ఉంటే ఇంకొకలా కూడా చేసి ఉండే అవకాశం బహుశా ఉంది కూటమి ప్రభుత్వానికి. కానీ అలా గత అనుభవాలు చేయకూడదు. చేస్తే వైసీపీకి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? అందుకే పకడ్బందీగా ఎన్నిక జరగాలనుకున్నారా? ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ లోపల అభివృద్ధి లేదు కదా, వాళ్ళ అరాచకానికి ఎక్కడైతే బ్రేకులు పడిపోతాయని భయంతో ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలనుకున్నారు. సరే, సక్సెస్ కాలేదనుకోండి, అంతేనా జరిగింది? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు వాసు గారు, అలాగే పార్సాద్ గారికి ఇరువురికి కూడా శుభోదయం. ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నిన్న
అంటే 3 దశాబ్దాల తర్వాత అక్కడ ఎన్నిక జరగటం గురించి ఆల్రెడీ వాసు గారు చెప్పున్నారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని రీట్రేట్ చేయట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాసిన లేఖ చాలా కీలకంగా మనం చర్చించి తీరాలి. ఈరోజు సాక్షి బ్యాన్ ఐటమ్ కూడా అదే. పోలీసు రాజ్యంలో పచ్చమంద, బందిపోట్లు, తీవ్రవాదులు, తగ్గులు, పిండారీలు, అంటే దేశంలో దోపిడీదారులు ఎన్నెన్ని వర్గాలు ఉన్నారో అన్ని పేర్లు ఇవాళ తెలుగుదేశం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆపాదించేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాపనార్థాలు ఆయన పెడతా వచ్చాడు. ఆయన ఆ రాసిన లేఖలో ఎంత అసత్యాలు రాశాడు అనేది ఒక్క సెంటెన్స్ మెన్షన్ చేస్తా. ఆ పులివెందుల జడ్పీటీసీ పరిధిలో ఒక్క బూత్లో కూడా వైసీపీ ఏజెంట్లని ఉండనివ్వలేదు, వైసీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక జరిగింది అని చెప్పని. ఇవాళ మనం పులివెందులు వెళ్ళాలా, అక్కడ ఎన్నిక మనం చూడాల. అయినా సరే నేను సవాల్ చేస్తున్నా, నిన్న ఉదయం పూట ఏజెంట్లు రిపోర్ట్ చేశారా చేయలేదా? పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత బాక్సులు సీల్ చేసేటప్పుడు ఇరువురు ఏజెంట్ల సమక్షంలో సీలింగ్ జరిగిందా లేదా? అంటే వాళ్ళ ఏజెంట్లు అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నారా లేదంటానికి ఎంతకంటే తార్కాణం ఏం కావాలి? ఎన్నిక జరిగే ప్రక్రియలో ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత సీల్ వేసేటప్పుడు వీళ్ళను కూడా ఏదైనా హాల్ మార్క్ వేసుకోమని చెప్పని చెప్తారు ఆ లక్క మీద. ఏజెంట్లను కూడా నేను నాకు 22వ సంవత్సరం నుంచి నేను పోలింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నా, నాకు అవగాహన ఉంది. ఇవాళ అంటే అంత అబద్ధాలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క వాసు గారు అక్కడ వైసీపీ ఏజెంట్లను కూర్చోలేదా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నిజాలు మాట్లాడారండి? ఎప్పుడైనా నిజాలు మాట్లాడా? తమాషా ఏంటంటే ఎన్నికలకు 4 రోజుల ముందు అవినాష్ రెడ్డి ఎంపీ గారు, తర్వాత 200-300 మంది పులివెందల నడి రోడ్ లో వి వాంట్ జస్టిస్ అన్నారు. 40 సంవత్సరాలు ఎలక్షన్ జరగకుండా ఉంటే జస్టిస్ జరిగినట్టు వాళ్ళ అర్థం. సేవ్ డెమోక్రసీ, వి వాంట్ జస్టిస్ అని పురువీధుల్లో ఒక ర్యాలీ చేస్తే చుట్టుపక్కల ఇళ్లలో నుంచి అంగళ్లలో నుంచి వచ్చిన జనం చూసి నవ్వుకున్నారు. 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఈ డిమాండ్ చేస్తే వీళ్ళు దీన్ని అనగదొక్కినారు. ఈ రోజు వీళ్ళే వి వాంట్ జస్టిస్ సేవ్ డెమోక్రసీ అన్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడు, అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పుడు 2020 స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయి అనేది మనకందరికీ తెలుసు. 2020 మొట్టమొదటి నామినేషన్ ప్రక్రియ ప్రచారంలో ఉండగా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నేను కూడా నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని. ఆ రోజుల్లో ఒకసారి బాయ్కాట్ అంటూ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను కూడా మా ఊళ్ళో కూడా అడుగుపెట్టలే. నేను ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. ఆ ఏకపక్షంగా జరిగిన ఎన్నికలని చూపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తా, చంద్రబాబు మొహం చూడాలి, కుప్పంలో స్థానిక సంస్థలు నెగ్గించుకోలేకపోయాడు. అంటే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయో మనం అందరం చూసాం. నాడు తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసిన పూర్వరంగంలో జరిగిన ఎన్నికల్లో, అసలు పోటీయే లేకుండా జరిగిన ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలతోటి దౌర్జన్యపూరితంగా నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగనివ్వకుండా చేసిన దౌర్జన్యాల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అక్కడ దక్కించుకున్న విజయాన్ని పెద్ద ఘనంగా చూపించుకొని 195% పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని పదవుల్లో మన వాళ్ళే ఉన్నారు అని చెప్పని పదే ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో చెప్తూ ఉండేవాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి, ప్రజలకు ఉన్న భావప్రకటన స్వేచ్ఛ గురించి, రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కుల గురించి మాట్లాడుతుంటే మరి ఆయన చేసినది ఆయనకే అంటే అసలు ఆయన కాన్షియస్ ఎలా అలౌ చేస్తుంది అనే సందేహం కూడా వస్తుంది. ఇప్పుడు నిన్న ఇంకొక అంశం కూడా ప్రస్తావించాడు ఆయన. ఏమని, నంద్యాల ఉప ఎన్నిక జరిగిన నాడు కూడా ఇలాగే ప్రతి ఊరికి ఒక ఎమ్మెల్యేని మొహరింపజేసి 27,000 మెజార్టీతోటి ఆ ఎన్నికల్లో నెగ్గారు. కానీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో 34,000తో మేము నెగ్గాము అని చెప్పని. ఎస్, 100% వాస్తవం అది. ఈ ఎన్నికలో వచ్చిన ఫలితమే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా రిపీట్ అవుద్దా అంటే డెమోక్రసీలో మనం ముందే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా ఒక సంకేతం ఆయనకు అందింది. ఆయన చెప్తా ఉన్న సంకేతం ఆయనకు అందింది. గత ఎన్నికల్లో 61,000 తోటి నెగ్గిన మీరు మళ్ళీ ఎన్నికల నాటికి నెగ్గుతారో లేదో మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. అంటే మీరు చెప్పిన నంద్యాల ఫలితమే పునరావృతం కాలేదు అనుకునేది మొన్నటి పులివెందుల ఫలితం
మళ్ళీ ఎన్నిక 2029 నాటికి పునరావృతం కాకుండా పోవడానికి ఆస్కారం ఉంది. రైట్. తర్వాత ఆయన లేఖలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు ఎందుకు వేయాలి, వాళ్ళు ఈ పథకాలు అమలు చేయలేదు, ఈ విధంగా మోసం చేశారు, మభ్యపెట్టారు, ప్రజలను వంచారు అని చెప్పని కూడా రాస్తూ వచ్చాడు. నేను అడుగుతున్నా, 1978 నుంచి 47 సంవత్సరాలుగా మీ కుటుంబాన్నే ఆదరిస్తూ వచ్చిన పులివెందుల ప్రజలకి మీరేం చేశారు? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి పిసిసి అధ్యక్షురాలుగా ఉండున్న శర్మిల గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా మా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మరుసటి రోజుకు ఆమె పులివెందులు చేరుకుంది. ఆ పులివెందులు చేరుకున్న రోజు ఒక వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని, చూసారా పులివెందుల్లో నీళ్ళు ఎంత కంటామినేటెడ్ అయి ఉన్నాయో, తాగే నీళ్లు కూడా అందించలేకపోతుంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని మాట్లాడుతుంది. మొట్టమొదటిగా శర్మ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, కానీ 1978 నుంచి అక్కడ ఉన్న పంచాయతీ సర్పంచ్ నుంచి అది మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అన్ని పదవులు మీ కుటుంబమే అక్కడ మీ కుటుంబమే అక్కడ పెట్టింది. అంటే అంతకు ముందు ఎప్పుడో రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు సతీమణి పంచాయతీ వార్డు మెంబర్లు ఓడించారంట. కానీ ఆ తర్వాత 1978లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత అక్కడ రిజర్వ్డ్ అయితే తప్ప జనరల్ అయిన ప్రతి సందర్భంలో ఎంపీటీసీ మెంబర్ల కుటుంబ సభ్యులే, పంచాయతీ సర్పంచ్ కుటుంబ సభ్యులే, మున్సిపాలిటీకి మారినాక మున్సిపల్ చైర్మన్లు వీళ్ళే. అసలు రెండో వాళ్ళకి ఆస్కారమే లేదు. అంటే వీళ్ళు మంచి నీళ్ళు కూడా అక్కడ ప్రజలకు ఇవ్వలేకపోయారు అంటే ప్రజలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి మిమ్మల్ని? సో అంటే ఇప్పుడు బ్రేక్ తీసుకుని మాట్లాడతారు. ఒక్క అంశం రిషి గారు, ఇందాక వాసు గారు ప్రస్తావించినట్టుగా అక్కడ గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. పులివెందుల రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి కావాల్సిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయాల, కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయాల. అక్కడ రైతాంగం వీటిని అన్నింటి పరిగణలోకి తీసుకోదా? వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న నష్టం. ఇవాళ ఇరిగేషన్కి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఇవాళ 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాధాన్యత ఇచ్చాడు అనేది గుర్తుంచుకోలేదు. వీళ్ళకి అంత బాధ అంటే నాకు అర్థమవుతోంది. ఇప్పుడు అక్కడ ఎన్నిక జరిగి ఒక మంచి నాయకుడు వస్తే, జడ్పీటీసీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, పొరపాటున ఒకవేళ అభివృద్ధి జరిగిపోతే పులివెందుల్లో కూడా, అప్పుడు ఇంక మా మాట ఎవడు వింటాడు, మా హవా ఎలా కొనసాగుతుంది, మా రాజకం ఎలా చేయగలుగుతాం, ఇదే అయ్యి ఉండాలి. లేకపోతే ఎందుకు ఎన్నిక జరిగితే కామ్గా ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎన్నిక జరిగేది. ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సుదీర్ఘమైన పోస్ట్ లేఖ. ఎన్డీఏ అంటే మొత్తం కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి, ఈ జరిగిన ఎన్నికను రద్దు చేసేయాలి అని ఆయన. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే మనకి తెలిసి ప్రజాస్వామ్యం అట్లీస్ట్ నా అవగాహనలో ఒక డెఫినేషన్ ఉంది రాజ్యాంగంలో, బట్ మరి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ డెఫినేషన్ వేరేలా ఉంది. అలా జరగలేదు కాబట్టి రద్దు చేయాలా? రిషి గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటి, మొట్టమొదటిగా నేను జగన్మోహన్ రెడ్డి గారు తన కంచుకోటగా భావించేటువంటి పులివెందుల నియోజకవర్గంలోని ఒక జెడ్పీటీసీలో, ఏ జెడ్పీటీసీలో అయితే 45 సంవత్సరాలుగా ఎన్నిక జరగలేదో, ఏ జెడ్పీటీసీలో అయితే నిరంతరం దాన్ని అడ్డం పెట్టుకుని గెలుస్తూ వచ్చిన తను గాని తన కుటుంబ సభ్యులుగా అందరూ గెలుస్తూ వచ్చారు, అటువంటి చోట ఈ ఎన్నికలు జరిపినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి, దాన్ని సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల వైపు నుంచి. ఎందుకంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇంత 79వ స్వాతంత్ర దిన వేడుకలు మనం ఎల్లుండి జరుపుకోబోతున్నాం. సో 79 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇటువంటి గ్రామాలు, ఇటువంటి మండలాలు, ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నాయా అని అనిపిస్తుంది చాలా మందికి వినేవాళ్ళకి. ఎందుకంటే దేశ విదేశాల్లో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందన్న సందర్భంలో ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇప్పటికీ ఉన్నాయండి. నేను రాయలసీమ వరకు నేను గట్టిగా చెప్తాను. ఇప్పుడు కేవలం పులివెందుల్లో ఉన్న జెడ్పీటీసీలు మాత్రమే, గ్రామాలు మాత్రమే కాదు, మా కర్నూలులో కూడా కొన్ని మంత్రాలయం కానీ, కొన్ని 1-2 చోట్ల ఆదోని కానీ, ఒక చోట ఆలూరు కానీ, ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా ఈ ఫ్యాక్షన్ గ్రామాలు, ఫ్యాక్షన్ ని అడ్డం పెట్టుకొని అక్కడ ఎన్నికలే జరగకుండా మేము కొన్ని చోట్ల ప్రచారానికి కూడా పోలే. మంత్రాలయంలో కొన్ని గ్రామాలు అయితే 15-16 గ్రామాలు ఉన్నాయి, అక్కడ ప్రచారానికి కూడా పోలేము. ప్రచారానికి పోతే కూడా రాళ్ళు వేస్తారు, గొడవ చేస్తారు, లేక ఏదో రకంగా జనాలకు తాగించి కత్తిరించి మీద పంపిస్తారు. పోలీసులు కూడా ఓసారి చెయ్యెత్తేసే పరిస్థితిని కల్పించి యథేచ్ఛగా 20-30 సంవత్సరాలుగా గెలుస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. మంత్రాలయ నియోజకవర్గం చాలా దారుణం. ఎందుకంటే రెండోది ఏంటి,
పొరపాటున ప్రజలు చైతన్యవంతులు అవుతారేమో, ప్రజలు అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా బయట విషయాలు తెలుసుకుంటారేమో అని చెప్పి కనీసపు అభివృద్ధి లేకుండా ఈ గ్రామాలను వదిలేస్తారు. ఆ గ్రామాలకు రోడ్లు ఉండవు, గ్రామాల్లో అభివృద్ధి ఉండదు, గ్రామాల్లో సంక్షేమం ఉండదు, అన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని భయభ్రాంతులను చేసి గెలుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏమిటంటే ఈ ఫ్యాక్షన్ విష సంస్కృతిని రాయలసీమ మారుమూల గ్రామాల్లో అభివృద్ధి చెందని జిల్లాల్లో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం అంతా కూడా రుచి చూపించినాడు. గత ఎన్నికల్లో మనం చూస్తే ఇదే పరిస్థితి. ఎక్కడైతే నామినేషన్లు వెయ్యకూడదు అనుకున్నటువంటి వాళ్ళ గ్రామాల్లో చేసిందో, లేకపోతే రాయలసీమలో కొన్ని జిల్లాలో చేసిందో, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు నామినేషన్ వేయడానికి వీల్లేదు అని అమలు చేశాడు. సక్సెస్ఫుల్ గా అమలు చేశాడు కూడా. విన్నారు ఆ టైంలో రకరకాలుగా గుండాయిజాన్ని. అందుకని మీరు వైజాగ్ పోండి, వైజాగ్ లో ఆ ఉత్తరాంధ్రలో ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించారంటే మాకు ఎప్పుడు తెలియని సంస్కృతి, రౌడీజం, గూండాయిజం, ఇలాగా ఎలక్షన్ లేకుండా చేయడం, కనబడిన ఆస్తులంతా దోచుకోవడం, ఇవన్నీ మాకు తెలియని సంస్కృతి అండి. మాకు కొత్తగా వచ్చి చూపిస్తున్నారు రాయలసీమ సంస్కృతిని, మేము చాలా ప్రశాంతంగా ఉంటామనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఈ రకమైన సంస్కృతితో రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఎన్నిక జరగడం అన్నది, ఎవరు గెలుస్తారో గెలవరు అనేది రేపు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత మనం మాట్లాడుకున్నాక ఎన్నికలు ఇక్కడ జరపడం కూడా పెద్ద సక్సెస్ అంటాను నేను. ఈ సందర్భాన్ని మనం తప్పనిసరిగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలా ఉంటుందంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి, ఓటర్ల జాబితా అంతా బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ కూడా స్వతంత్రంగా ఓటేశారని. ఇదే కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటారు. వాళ్ళు గెలిస్తే ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళు గెలవకపోతే ఇంకొక రకంగా మాట్లాడే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే మాటలు ఇంతకంటే గొప్పగా ఉంటాయని మనం ఊహించుకోవడానికి కూడా వీల్లేదు, ఆశించిన అవసరం కూడా ఏమి లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందల్లో నేను తప్ప, మా కుటుంబం తప్ప ఎవరు గెలవలేరు, మా కుటుంబం తప్ప ఎవరు ఎన్నికలు జరుపుకోలేరు అన్న పరిస్థితిలో నుంచి ఎన్నికలు జరిపాను చూసారా. ఇది ప్రజాస్వామ్యం అంటే. దీని తర్వాత ఎన్ని మాట్లాడినా తక్కువే. ఈ రోజు 40, నాకు తెలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన ప్రకారంగా అయితే 40-45 సంవత్సరాల తర్వాత ప్రజలు ఓటేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఓటేయడం ఎలా మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటాను. 8 సంవత్సరాల తర్వాత స్థానిక ఎన్నికల్లో ఓటేస్తారు, అసెంబ్లీలో ఓటేసి ఉంటారో, పార్లమెంట్ కి ఓటేసి ఉంటారో, కానీ స్థానిక ఎన్నికల్లో ఓటేయడం మొదటిసారి వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. నేను ఇంకా గొడవలు పోలీసులు అంటారా, తప్పనిసరిగా పోలీసులు నిన్న వ్యవహరించిన తీరు, కఠినంగా వ్యవహరించి ఎలక్షన్ జరిపిన తీరుని ఎప్పుడు చేసి ఉండాలి, వీళ్ళు 20-30 సంవత్సరాలుగా చేసి ఉండాలి. అప్పుడు అందరినీ పోలీసులు నిర్వీర్యం చేసి, ఆ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఎవడన్నా అరాకొర చేయాలంటే కూడా చేయనీయకుండా చేసి అణిచేసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదా, అలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. వీటన్నిటినీ కాదని ఈ రోజు మనం ఎన్నిక జరపగలిగినాం. ఇంక వాళ్ళు మాట్లాడడం అనే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపు గెలిచిన తర్వాత ప్రజల తీర్పుని ఏ వైపున ఉంటదో అన్న ప్రజల తీర్పుని, ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళకు అనేది మీరు అన్నట్టు మీరు బాగా చెప్పారు. అసలు అక్కడ ఎన్నిక జరపడమే ఒక విజయం అనేది, ఆ తర్వాత ప్రజలు ఎవరికేస్తారు ఏంటి అనేది తర్వాత సంగతి. సో శ్రీనివాసరెడ్డి గారు, నిన్న పోలీసులు, నేను నిన్న విన్నప్పుడు కూడా మన వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు అవినాష్ రెడ్డి యాగి అంత చేశాడు కదా పొద్దున్నుంచి హైడ్రామా సాయంత్రం వరకు, అక్కడ డిఎస్పీ సిఐలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ వాహనం ఎక్కించే క్రమంలో కానీ దాంట్లో కానీ కొంత దూరంగా ఉన్నారు, ఏదో సహాయ నిరాకరణ చేశారు అని. అది ఏంటి అసలు, ఎందుకని? ఒకవైపేమో పోలీసులు నిన్న, అంటే ఒక మంచి ప్రభుత్వం, అంటే ఒక ఎఫిషియెంట్ గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంది అంటే పోలీస్ అధికారి ఎలా నిలబడతాడు? తాగేసి మీదకి వచ్చి కొట్టబోతున్న వాళ్ళు, నీ దగ్గర ఇది ఉంటే నా దగ్గర గన్ ఉంది జాగ్రత్త అని, అంటే బెదిరింపు, ఆ మాత్రం చేయకపోతే మీదకి వచ్చి కొడతారు. అట్లాంటి పోలీసులు ఉన్నారు, దూరంగా ఉండి అమ్మో మా ఎంపీ గారికి ఏమన్నా అవుతుందేమో అన్నట్టు ఉన్నారు. ఎట్లా చూడాలి ఆ వైరుధ్యాన్ని? అన్మ్యూట్లో ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు, మ్యూట్. సారీ.
ఈయనను పొద్దున 5:30కు 6 గంటలకు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. అవును. ఆ ప్రివెంటివ్ అరెస్ట్ కే గంట చాలా యాగి చేసి రాద్ధాంతం చేశాడు. ప్రివెంటివ్ అరెస్ట్లు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఎన్నికలు జరుగుతాయి. మమ్మల్ని కూడా గత 5 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లు ప్రివెంటివ్ అరెస్టులు చేశారు. ఊరికే ఏదో చిన్న ధర్నాకు పోతున్నామని తెలిస్తే కూడా ఇంటికి వచ్చి గేట్లు క్లోజ్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఎన్నో సందర్భాల్లో చేశారు. మీరు అధికారంలో ఉండి మీ పార్టీ ఎమ్మెల్సీని కూడా చేశారు కదా నిన్న 6 గంటలకు ఆయన అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకుపోతే ఆయన పోలీసులు కళ్ళు కప్పి, అంటే కొంతమంది చిన్న స్థాయి పోలీసులు సహకరించిండొచ్చు, తప్పించుకున్నాడు. మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు పెట్టారు. ఈయనేమో తప్పించుకొని వచ్చి 12 గంటకే వచ్చి పులివెందులో కూర్చున్నాడు. ఆఫీస్ లో కూర్చొని జనాన్ని అంతా పోగు చేశాడు. జనాన్ని డిస్పర్స్ చేసే క్రమంలో అక్కడున్న డిఎస్పీ స్థాయి అధికారి ఎవరో తాగి వస్తే అందరూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒక పోలీస్ అధికారిగా ఎన్నికలు వ్యవహరించాల్సిన విధంగా అతను వ్యవహరించాడు. దానికి వీళ్ళందరూ ఏదేదో మురళీ నాయక్ అని అతను డిఎస్పీ, ఇంకా డిఐజీని ఏదో మీ పలాని వాళ్ళు బంధువు అని చెప్పి, ఇదని చెప్పి, అదని చెప్పి, రకరకాల భాష్యాలన్నీ చెప్పి దానికి ఏదేదో అటాచ్మెంట్లన్నీ ఇచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు పోలీస్ వ్యవస్థను వాడుకున్నట్టు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థను వాడుకున్నట్టు ఈ దేశంలో ఎవరైనా అధికారంలో ఉండగా వాడుకున్నారా? ఈరోజు పెద్ద పెద్ద డీజీపీ కావాల్సిన అధికారులు సీతారామాంజనేయులని, సంజయ్ అని ఇట్లాంటి అధికారులందరూ కూడా జైళ్లలో కూర్చొని బెయిల్ కోసం దానికి దీనికి తిరుగుతున్నారు. ఈరోజు మన నీ పేషీలో పనిచేసిన అత్యంత ముఖ్యమైన అధికారి ధనంజయ రెడ్డి పరిస్థితి ఏంటి? కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ అని పనిచేసిన ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇష్టం వచ్చినట్లు వ్యవస్థలన్నీ వాడుకొని మీరు ఈరోజు నిష్పక్షపాతంగా పనిచేసిన పోలీస్ అధికారిని కులాలను అంటగట్టడము, బంధుత్వాలు అంటగట్టడము, కామెంట్ చేయండి. అంటే మీకు నచ్చిన అధికారులు పనిచేస్తే సక్రమంగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే అధికారులుగా పనిచేసిన అధికారులకు కులాన్ని అంటగట్టి ఇంకో పార్టీకి అఫిలియేట్ చేసి మాట్లాడడం. ఈవీఎం మీరు ఓడిపోతే ఈవీఎంలు, మీరు గెలిస్తే మీ సమర్థత. ఏది కావాలంటే అది పొద్దున్నుంచి రాత్రి వరకు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు ఈరోజు, అమలు చేయడం లేదని. రీకాల్ చంద్రబాబు అంటున్నారు. మేము అడుగుతున్నాం, క్విట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్ అని అడుగుతున్నాం. క్విట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్. మీరు రాజకీయాల్లో పనికిరారు, మీ పార్టీ పనికిరాదు. నిన్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడతాడు. మేము రేపు అధికారంలోకి వస్తే ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కని కూడా నామినేషన్ వేయనివ్వండి. గతంలో మీరు అదే పని చేసి ఇది ఇంకోటి కూడా అన్నాడు, ఇదే పోలీసులు ఈ కాకీలు వేసుకుని పోస్ట్ మ్యాన్ లాగా చేయాలి అని. అంటే మీకు పనిచేస్తే కాకీలు సమర్థంగా పనిచేశారు, నిష్పక్షపాతంగా పనిచేస్తే పోస్ట్ మ్యాన్లు చేస్తారా? రేపు మీరు అధికారంలోకి వస్తారంట, అప్పుడు నామినేషన్లు వేయనిరండి. ఇంతకుముందు మీకు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఆ పని చేశారు. ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు లేదు, మీరు ఎప్పుడో వస్తారని ఊహించుకుంటా అన్నారు. ఈ రోజు మేమున్నాం, మరి మేము కూడా మీ పనే చేయాలనా? 11 నామినేషన్లు పడినిచ్చాము అంటే ప్రజాస్వామ్య పరంగా మేము పనిచేస్తున్నామనే దానికి మిమ్మల్ని నామినేషన్లు ఏనిచ్చామనే అనడమే నిదర్శనం అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు ఏంటి పులివెందులేక మా ఇలాకా కాదు అని అర్థమైపోయిందంటారా? 100% బయట తెలియదు కానీ చాలా మందికి మేమంతా పోలింగ్ అంతా పర్యవేక్షించాం కానీ తెలుసున్న ఇంకా ఎన్ని బూతుల్లో వాళ్ళు రీపోలింగ్ పెట్టుకున్నా మేము గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు. ఇది ఒక చరిత్రే, ఇది చెప్పుకోవడానికి భవిష్యత్తుకు చరిత్రే. కానీ రేపు మార్పు రాబోతా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తాం, మంచి పనులు చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమ పథకాలు ఇంటింటికి ఎక్కడా కూడా కోత లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా, వాళ్ళు చేసిన విధంగా కాకుండా ఇంటింటికి అందజేసి 29లో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో ఎందుకు గెలిచింది అనే దానికి చర్చ చేసే విధంగా మేము ఆ నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కడప జిల్లా వాళ్ళమంతా తయారు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. రేపు కౌంటింగ్ లో చూస్తారు కదా, రాష్ట్రం అంతా చూస్తారు, తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి. 151 సీట్లతో గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన మాజీ ముఖ్యమంత్రి, అసలు మాకు రాజకీయాల్లో మా పార్టీకి ఎదురే లేదు, తిరిగే లేదు అనుకున్నా. సరే, 164 తర్వాత కొంత తత్వం బోధపడింది. ఇప్పుడు ఈ ఒక్క పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో ఏంటి ఆయన ఆవేదన? అంటే మన కంచుకోటని బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేస్తే
ఇక ప్రజల్లో ఏ రకమైన ఇది వెళ్తుంది, రేపు పొద్దున మన అసెంబ్లీ ఏం వెళ్తుంది అని ఏంటి అసలు ఆయన కరెక్ట్గా ఆయన బాధ ఏంటి? ఇప్పుడు ఒకటి ఆయన రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆయనే కాదు, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు, వివిధ హోదాల్లో పనిచేసే నాయకులందరూ కూడా ఇప్పటికీ రియలైజ్ అవ్వంది ఏంటి అంటే అసలు 2024 ఎన్నికల్లో అంతటి ఘోర ఓటమి వాళ్ళకి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఇప్పటికీ రియలైజ్ అవ్వట్ల. అంటే ఎన్నికలని నిజాయితీగా చిత్తశుద్ధిగా వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. మేము చాలా అద్భుతమైన పరిపాలన చేసుకున్నారా చెప్పట్లేదు, అసలు చేసుకోలేదండి, అసలు చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఆ ఎన్నికల ఫలితాన్ని అడ్మిట్ కావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మేము చాలా అద్భుతమైన పరిపాలన అందించాం, ప్రజలకు చాలా మంచి సంక్షేమాన్ని చేస్తున్నాం, లక్షలాది కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల అకౌంట్కి డబ్బులు పంపించున్నాం, ప్రజలు మాకు ఓట్లు వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో సైజుతోటి ఈవీఎంలను మేనేజ్ చేసి దక్కిన ఫలితం ఇది అనుకుంటున్నారు తప్ప ప్రజలు వాళ్ళని ఎందుకు ఘోరంగా ఓడించారనేది నిజాయితీగా వాళ్ళు అసలు అడ్మిట్ కావడానికి సిద్ధంగా లేరు. ఎప్పుడైతే ఒక రాజకీయ పక్షం ప్రజల నుంచి తిరస్కారానికి గురైన రోజు కూడా ఎందుకు ఇటువంటి ఫలితం ఎదురైందనేది కనుక వాళ్ళు రియలైజ్ అయితే దాన్ని అనలైజ్ చేసుకొని ఆ తప్పుల్ని మళ్ళీ తిరిగి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పని మళ్ళీ ప్రజలకు అష్యూర్ చేసి ప్రజలకు చేరువు కావడం అనే ఆరోగ్యకర రాజకీయాన్ని వాళ్ళు ఎంచుకోవటంలా. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే రప్ప నరుగుతాం, మీసాలు దువ్వి మీ ఒంటి మీద బట్టలు ఉడదీస్తాం, మిమ్మల్ని పోలీస్ విధి నుంచి దూరం చేస్తాం, మిమ్మల్ని పోస్ట్ మ్యాన్లు చేస్తాం, రాబోయే ఎన్నికల్లో నామినేషన్ వెయ్యనియ్యం అంటే ఈ విధమైన ఒక రకమైన ఎఫెన్సివ్ మోడ్లో, అంటే ఎఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు అలా అనుకోవటంలా. ప్రజలకు కావాల్సింది మెరుగైన జీవన ప్రమాణాలు, బెటర్ సివిక్ కమ్యూనిటీస్, వాళ్ళు బెటర్ లివబుల్ కండిషన్స్లో ఉండాలి, వాళ్ళ బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు దక్కాలి, పక్క వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా మా పిల్లలు కూడా కంఫర్ట్ జోన్ లో బతకాలి అని వాళ్ళ అయితే అన్ని కుటుంబాల తల్లిదండ్రులుగా అలవాటు అయిపోయిన కోర్ ఒక ఫ్యాక్షన్ తాలూకా గ్రూప్స్ ఉంటాయి కొన్ని, అంటే చాలా విజిబుల్ గా ఫ్యాక్షన్ లేకపోయినా ఆ కుటుంబాల్లో కూడా మార్పు వచ్చింది అనుకోవచ్చా మనం? 100% పులివెందల మండలంలో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కుటుంబాలు కొంతమంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో మా నైబర్గా ఒక కుటుంబం ఉండేవాళ్ళు. తర్వాత నేను మొన్న అమెరికా వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ నాకు కొంతమంది యంగ్స్టర్స్ కలిశారు. వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఇవాళ మిగిలిన వాళ్ళతో సమానంగా మేము కూడా బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్తో జీవించాలని కోరుకుంటున్నారు. అంతేగాని మా తల్లి, మా తండ్రులు, లేకపోతే మా తండ్రులు, మా తాతలు ఫ్యాక్షన్లో బతికారు కాబట్టి మేము కూడా అదే హింసలో బతకాలని చెప్పని వాళ్ళ ఏ వ్యక్తి కోరుకోవటంలా, ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోవటంలా. ఫ్యాక్షన్లోనే బతికిన తల్లిదండ్రులు కూడా ఇవాళ మనలాంటి జీవితం మన బిడ్డలకు వద్దు, ఈ ఆందోళనతో కూడుకున్న జీవితం కన్నా మన బిడ్డలు కంఫర్ట్గా బతకాలని కోరుకుంటున్నారు. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బిగిన్ అయింది కాబట్టి అలా వాళ్ళు గనక మంచి కంఫర్ట్ జోన్లో బతికిన పక్షంలో మనల్ని కన్సిడర్ చెయ్యరు, మనలో ఉన్న ఈ ఉన్మాదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని చెప్పనే ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఎలా అయినా సరే అక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించాలి, ప్రజలు కంఫర్ట్ జోన్లో కాకుండా ఈ ఆందోళన మధ్య వాళ్ళు జీవించాలి అని చెప్పనే ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో ఇదే విధానాలు కొనసాగించాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ మూలాలను దెబ్బతీస్తుంది. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇవాళ ఒకప్పుడు కొన్ని కులాలు బ్రాహ్మణ అండ్ కమ్మ సామాజిక వర్గాలు మొట్టమొదట చదువుకొని కెరీర్లో ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ నాకు తెలిసి నా దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేసిన అతని కొడుకు చదువుకొని అమెరికా వెళ్ళొచ్చి ఆ తండ్రికి 3 అంతస్తుల బిల్డింగ్ ఇవాళ మా ఊర్లో కట్టించాడు. గ్రేట్. అంటే ఇవాళ నేను అంటుంది చదువు ఎవరు సొంతం కాదు, అవకాశాలు ఎవరు సొంతం కాదు, ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతా ఉన్నారు. ఆ స్ఫూర్తి ద్వారా ఇవాళ బెటర్గా బతకాలని కోరుకుంటా ఉన్నారు. మా బిడ్డలు బాగా బతకాలని కోరుకుంటున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే ఆలోచన చేస్తుందో, మారుతున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయితే తగిన విధంగా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తుందో వాళ్ళనే ప్రజలు ఆశీర్వదిస్తారు, వాళ్ళనే ప్రజలు ఎంపిక చేసుకుంటారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. పులివెందుల ప్రజల అంచనాలు నెరవేర్చలేదు, రాయలసీమ అంచనాలు నెరవేర్చలా. కాబట్టి 2019లో 52 సీట్లకు 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ మొన్నటి ఎన్నికల్లో 7 సీట్లకు పరిమితం చేసింది. ఆ వచ్చిన ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుని
అడ్మిట్ కావడానికి కానీ రిలీజ్ అవడానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. పారసారథి గారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, యువ నాయకత్వం లోకేష్ గారు ఉన్నారు. మీ పార్టీకి కూడా మాధవ్ గారి రూపంలో మంచి నాయకత్వం వచ్చింది ఇప్పుడు. సో ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు నిత్యం. ఎట్లా ఉంది అంటే ఈ కోర్ విలేజెస్లోకి వెళ్ళినప్పుడు, రాయలసీమ విలేజెస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఎందుకంటే వారు రాజేష్ గారు చెప్పిన దాన్ని బట్టి, నిన్న మనకు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసిన దాన్ని బట్టి చూస్తే దే ఆర్ డెఫినెట్లీ ఆస్పైరింగ్ ఏ గుడ్ చేంజ్. అది కనపడుతోందా? రిషి గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకి ఉన్న ఒక వ్యత్యాసాన్ని మాత్రం గమనించాలి. వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదనేంటి, మేము 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా అరాచకం చేశాం, ఎన్నికలు జరపనివ్వలేదు, ఎక్కడ వీలైతే అక్కడ దోచుకున్నాము, ప్రజల్ని అసలు భయభ్రాంతుల్ని చేశాము. అలాగే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా మీద ఇలా చేస్తది అనేది అతని ఆలోచన. మేము అలా చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరుపుతున్నాం. ఎన్నికలు నామినేషన్లు వేయకుండా జనాల్ని దౌర్జన్యం చేయలేము. మేము ఇప్పుడు ఎన్నికలు జరుపుతా ఉన్నాం. లేకపోతే ప్రలోభాలకు బెదిరింపులకు గురించి శాఖగ్రీవాలు చేసుకోవట్లేదు. మేము ఎన్నికలు జరుపుతా ఉన్నాం. పోలీసుల్ని పావుగా వాడుకోలే, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎలక్షన్లు జరపండి అని చెప్తా ఉన్నాం. రెండోది ఏంటి, గెలిచిన తర్వాత అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం మేము. ప్రతి గ్రామం ఇప్పుడు ఈ రోజు కూడా నా నియోజకవర్గంలో కూడా నేను ఇప్పుడు సంక్షేమ పథకాలు అందించే సమయంలో ఏ రోజు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మా కూటమి పార్టీ వాళ్ళ అని ఏ రోజు చూడలేదు. ఈ 1 సంవత్సరంలో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, పెన్షన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకోటి ఇవ్వాలన్నా సరే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా వేసుకుంటేనే నీకు ఇవన్నీ వస్తాయి, లేకపోతే నీకు వచ్చే అవకాశం లేదని ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరు కూడా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళకు కూడా అర్హత ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ పార్టీలో అర్హత ఉంటే కూడా సంక్షేమ పథకాలు రాలా. మేము అలా చేయట్లేదు. ఈ రోజు మాకు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఏ పార్టీ కార్యకర్త అయినా సరే బాగా చూసుకుంటా ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా ఆ ఊర్లో మా సర్పంచ్ ఈ రోజు ఆదోనిలో, నా నియోజకవర్గం ఆదోనిలో కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సర్పంచులుగా ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి సర్పంచులే ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎన్నిక కాబడినవాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లోకి నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి గ్రామాల్లో ఖర్చు పెట్టిస్తా ఉన్నాం. ఇటువంటి సంస్కృతి ఎక్కడ ఉంది? ఇదే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సర్పంచులుగా ఉన్నటువంటి టీడీపీ వాళ్ళని, సర్పంచులుగా ఉన్న జనసేన బీజేపీ వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లను వేసుకొని డబ్బులు తినేశారు. మేము అలా చేయట్లేదే. వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అప్పుడు చేసిన దుర్మార్గాలని మేము మళ్ళీ ఎంకరేజ్ చేయట్లేదు. అప్పుడు చేసిన దుర్మార్గాలు వేరే, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి పనులు వేరే అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదేదో వాళ్ళకి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు గెలుస్తారు, మా ప్రభుత్వం వస్తే మేం గెలుస్తాం కదా. ఇక్కడ గెలవడం ప్రశ్న కాదు, ఎన్నికలు జరగడం ప్రశ్న. ఈ వ్యత్యాసం. రెండోది ఏంటి, ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. పొరపాటును వస్తే మంచి చేస్తామని కాదు, మళ్ళీ బెదిరింపులే. ఏదో మేము వస్తే బెదిరించి, మేము వస్తే ఇట్లుంటది, మేము వస్తే అట్లా ఉంటది, మేము వస్తే రాక్షసంగా ఉంటది. కుంటోడు చెప్తుంటాడు, మా దగ్గర స్వామి చెప్తుంటాడు, నేను లేస్తే మంచివాడిని కాదు, లేస్తే కదా కుంటాడు, లేడు, నడవలేడు. కాబట్టి సో అంటే ఎక్కడ మేము మార్పుకు సిద్ధంగా ఉన్నాము, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు అడ్మిట్ అవుతాం అనేది లేదు. అది అసలు లోపలే లేకపోతే బయటికి ఎలా వస్తుంది మాటల్లో చూద్దాం. ఎనీవే ఇవాళ రీపోలింగ్ ఉంది.